ఈ రోజుల్లో మనకి తేదీ, డేట్ ఏంటో తెలియాలంటే మొబైల్లో చూసుకుంటాం. ఇంకాస్త ముందైతే క్యాలెండర్ని ఇంట్లో తగిలించుకొని అవసరం వచ్చినప్పుడల్లా దానిలో చూసేవాళ్ళు. అంతకుముందైతే ఊళ్ళో ఇవన్నీ లెక్కలేసి రాసి పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకునేవాళ్ళు. మరి ఇవేమీ లేకముందు, బాగా ముందు మన పూర్వీకులు సమయాన్ని ఎలా విభజించేవాళ్ళు, తేదీలని ఎలా లెక్కించేవాళ్ళు? ఈ విషయం తెలుసుకోవాలనే కుతూహలం అసలు మీకు ఎప్పుడన్నా కలిగిందా? మనం ఇప్పుడు వాడే ఆదివారం, సోమవారం లాంటి వారాలు, రాసులు, రాశి ఫలాలు లాంటి తప్పు ఆలోచనలు అలెగ్జాండర్ ద్వారా మన దేశానికి వచ్చాయని, అవి అంతకుముందు మన దగ్గర లేవని మీలో ఎంతమందికి తెలుసు? ఈరోజు మన వీడియోలో అలెగ్జాండర్కి ముందు కాలంలో, అంటే సామాన్య శక పూర్వం 3వ శతాబ్దానికి ముందు, ఇప్పటికీ 2500 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు కాలాన్ని ఎలా లెక్కించేవాళ్ళో చూద్దాం. అలానే సాధారణంగా గ్రహాలకే శాంతి పూజలు ఎందుకని చేస్తారు, నక్షత్రాలకి ఎందుకని చేయరు, ఒక మంత్రాన్ని 108 సార్లు పఠించమని ఎందుకని చెప్తారు? ఇట్లాంటి విషయాలను తెలుసుకోవడంతో పాటు వీడియో చివరిలో అసలు యుగం, యుగాలు అంటే నిజమైన అర్థం ఏమిటి, అవి ఎలా మొదలయ్యాయో కూడా చూద్దాం. ఇంకా ఆలస్యం చేయడం అనవసరం, పదండి. అంత పురాతనమైన విషయాలకు సంబంధించిన ఆధారాలంటే దొరకటం కాస్త కష్టమని చెప్పొచ్చు. మనకి లక్కీగా 2 సోర్సుల నుంచి ఈ విషయాలు తెలుస్తున్నాయి. ఒకటి, వేదాల్లో అక్కడక్కడ ఉన్న శ్లోకాల ద్వారా పూర్వీకులు సమయాన్ని, ఋతుక్రమాన్ని ఎలా లెక్కించేవాళ్ళో తెలుస్తుంది. 2, వేదాంగ జ్యోతిష అనే గ్రంథంలో కూడా ఈ విషయాలన్నీ క్లుప్తంగా ఉన్నాయి. ఇక్కడ జ్యోతిష అనగానే అందరూ అనుకునే జ్యోతిష్యం, జాతకాలు అనుకోవద్దు. అది జ్యోతిష్ అనే పదం నుంచి వచ్చింది. దీని అర్థం లైట్, కాంతి అని, ఆకాశంలో కనిపించే వస్తువులని, వెలిగేవని, ఇలా రకరకాల అర్థాలు ఉన్నాయి. జ్యోతి అంటే తెలుగులో దీపం అని కదా అర్థం. దీని నుంచి వచ్చిందే వేదాంగ జ్యోతిష్యం. కాబట్టి చిలక జ్యోతిష్యాలతో, పండితులు చెప్పే జ్యోతిష్యాలతో చూసుకొని దీన్ని కన్ఫ్యూజ్ అవ్వద్దు. వేదాంగ జ్యోతిష గ్రంథంలో సైన్స్ ఎక్కువ ఉంటే, ప్రజలు చెప్పించుకునే జాతకంలో, చూపించుకునే జ్యోతిష్యంలో ఉండేదంతా సూడో సైన్సే. అలానే ఆ కాలంలో ఒక వ్యక్తే కాలచక్రాన్ని కనిపెట్టాడు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కొన్ని వందల వేల మంది కాలక్రమేణా చేసిన పరిశీలన నుంచే సమయాన్ని లెక్కించగల జ్ఞానాన్ని వాళ్ళు సంపాదించారు. కాబట్టి ఇది ఒక్కళ్ళకే ఇచ్చే లెగసీ కాదు. ఇప్పుడు మనలో ఉన్న చాలా మందిలా కాకుండా, దేన్ని పడితే దాన్ని నమ్మకుండా ఆకాశాన్ని పరిశోధించిన పురాతన కాలపు సైంటిస్టులు అందరూ కనిపెట్టిన విషయాలు ఇవి. వాళ్ళు రోజుల్ని కొలవడానికి పండగలకి చంద్రమానాన్ని, లోనార్ క్యాలెండర్ని వాడితే వ్యవసాయం కోసం సౌరమానాన్ని, సోలార్ క్యాలెండర్ని వాడేవాళ్ళు. ఈ రెండిట్లో వచ్చే తేడాలని వాళ్ళు సింక్రనైజ్ చేసిన తీరు కూడా అత్యద్భుతం. అసలు కాలం గురించి చెప్పాలంటే ముందు ఆకాశం గురించి చెప్పాలి. అది మీకు తెలియదు అనుకోండి, మేము ఎంత చెప్పినా వృధానే. కాబట్టి తొందరగా అదొకసారి చూసేద్దాం. మనం ఇప్పుడు ఎటువంటి కాలుష్యం లేని కాలం గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి అప్పట్లో నక్షత్రాలు ఎప్పటికంటే బాగా కనపడేవని, మనుషుల దృష్టిశక్తి, ఐ పవర్ కూడా ఎప్పటికంటే ఎక్కువ ఉండేదన్న విషయం మనసులో పెట్టుకోండి. ఇలాంటి సమయంలోనే కుతూహలశాలకుడు నిద్రపోవడానికి బయట మంచం వేసుకొని ఆకాశాన్ని చూస్తుంటే సరిగ్గా నెత్తి మీద, అంటే భూమికి 90 డిగ్రీల కోణంలో 3 నక్షత్రాల గుంపు ఒకటి కనపడింది. అరే భలే బాగున్నాయే అనుకున్నాడు. బాగా నచ్చేసరికి ప్రతిరోజు పడుకునేటప్పుడు వాటిని అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టాడు. అలా రోజు చూస్తుంటే అతనికి అర్థమైంది ఏంటంటే, ఈ నక్షత్రాల గుంపు కొద్ది కొద్దిగా జరుగుతూ ఉంది అని. అంటే అతను రోజు వాటిని పరిశీలిస్తున్న సమయం ఒకటైనా ఆ సమయంలో వాటి స్థానం మారుతూ ఉంది. అవి కొద్ది కొద్దిగా జరుగుకుంటూ మన క్యాలెండర్ ప్రకారం సుమారు 4 నెలల కల్లా ఆకాశం అంచుకి, అంటే హారిజన్ దగ్గరికి చేరుకొని కనపడకుండా పోతున్నాయి. దీనిలో ముఖ్యమైన విషయం ఏంటంటే, అతను రోజు చూసే సమయం మారలేదు, కానీ నక్షత్రాల పొజిషన్, స్థానం మాత్రం రోజులు గడిచే కొద్ది కొద్దిగా మారుతూ ఉంది. ఇదేదో వింతగా ఉందే అని ఇంకో నక్షత్రాల గుంపును పరిశీలించడం మొదలుపెట్టాడు. అవి కూడా అలానే చేశాయి. కొద్ది కొద్దిగా జరుగుకుంటూ అవి కూడా ఆకాశం అంచుకు వెళ్ళి మాయమైపోయాయి. ఈ పరిశీలనలో అతనికి అర్థమైంది ఏంటంటే, మొట్టమొదట చూసిన నక్షత్రాల గుంపు నెత్తి మీద నుంచి హారిజన్కి వెళ్ళి మాయం అవడానికి ఎన్ని రోజులు పట్టాయో,
రెండో గుంపు వెళ్ళడానికి కూడా అటు ఇటుగా అంతే టైం పట్టింది. అలాగే అతను వీటిని పరిశీలిస్తున్న కాలంలో ఈ రెండు గుంపుల్ని కొద్దిగా దగ్గరగానో దూరంగానో చంద్రుడు వేగంగా దాటుకుంటూ ముందుకెళ్ళిపోయాడు. సూర్యుడు కూడా దాదాపు అదే పని చేశాడు. కుతూహలం కొద్దీ ఆ పరిశీలనని అలాగే కొనసాగించాడు. కొన్నాళ్ల తర్వాత ఇంకో షాక్ తగిలింది. ఏ నక్షత్రాలనైతే మొదట్లో చూసి వాటి అందానికి మెచ్చి ఈ పరిశీలన అంతా మొదలుపెట్టాడో అవి మళ్ళీ కనపడ్డాయి. ఇలా రెండోసారి మాత్రమే కాదు, ఒక పద్ధతి ప్రకారం కొన్ని రోజుల తేడాతో అదే సమయంలో ఆకాశంలో అదే స్థానంలో పొజిషన్లో కనిపిస్తూనే ఉన్నాయి. దాన్ని బట్టి ఈ నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు ఇవన్నీ భూమి చుట్టూ తిరుగుతున్నాయని ఒక నిర్ధారణకు వచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ విశ్వం మొత్తం భూమి చుట్టూ తిరుగుతుంది అని వాళ్ళకు అనిపించింది. కాకపోతే సూర్యుడు, చంద్రుడు నక్షత్రాల కంటే వేగంగా తిరుగుతున్నాయి. మనం ఏదన్నా బస్సుల్లోనో రైల్లోనో వెళ్తున్నప్పుడు కిటికీలోంచి చూస్తే దగ్గరగా ఉన్న చెట్లు, భవనాలు ఫాస్ట్గా వెనక్కి వెళ్తుంటాయి. కాస్త దూరంగా ఉన్నవి కొద్దిగా మెల్లగా వెళ్తుంటాయి. ఇంకా దూరంగా ఉన్నవి ఇంకా మెల్లగా వెనక్కి వెళ్తాయి. ఇక్కడ సూర్యుడు, చంద్రుడు బస్సుకి దగ్గరలో ఉన్న చెట్లు అనుకుంటే నక్షత్రాలని దూరంగా ఉన్న చెట్లు అనుకోండి. ఇక్కడి దాకా బాగానే ఉన్నా ఆకాశంలో ఉన్న 5 నక్షత్రాలు మాత్రం బాగా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాయి. సూర్యుడు, చంద్రుడు, దాదాపు అన్ని నక్షత్రాలు తూర్పు నుండి పశ్చిమానికి అంటే ఈస్ట్ టు వెస్ట్కి ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఫిక్స్డ్ టైం ఫ్రేమ్లో వెళ్తుంటే ఈ 5 మాత్రం ఒక పద్ధతే పాడు లేకుండా వెరైటీగా వెళ్తూ ఉండేవి. ఇక్కడి నుంచే వీటి మీద అనుమానం మొదలైంది. అన్నీ ఒకలా ఉంటే ఇవెందుకు తేడాగా ఉన్నాయి? ఒక పద్ధతిలో ఎందుకని వెళ్ళటం లేదు? కొంపదీసి ఇవేమన్నా మన మీద ఫోకస్ పెడుతున్నాయా అని వీటిని చూసి భయపడడం మొదలుపెట్టాడు. వాటిని నక్షత్రాల నుంచి సపరేట్ చేసి గ్రహాలని పేరు పెట్టాడు. అవే మనిషి కంటికి కనపడే 5 గ్రహాలైన బుధ, శుక్ర, కుజ, గురు, శని గ్రహాలు. అవి సూర్యుని చుట్టూ తిరుగుతుంటాయి. అందుకని వాటి కక్ష, ఆర్బిట్ భూమి నుంచి చూసే వాళ్ళకి కొంత వెరైటీగా కనపడటం సహజం. కానీ ఈ విషయం అప్పటికి తెలియదు కదా. తెలియని దానికి భయపడటం సహజం కాబట్టి వీటికి గ్రహాలుగా పేరు పెట్టి శాంతి పూజలు చేయటం మొదలుపెట్టారు. ఆ పూజలనే ఈ రోజుకి కంటిన్యూ చేస్తున్నారు. అదే బాధపడే విషయం. ఇప్పుడు మ్యాటర్ తెలిసింది కాబట్టి మీలో ఎంతమంది శాంతి పూజలు ఆపేస్తారో చూస్తాం. అలా ఆపితే కనుక కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, చాలా సంతోషిస్తాం. ఇప్పటిదాకా చెప్పిన దాన్ని ఒక బొమ్మగా వేసి చూపిస్తాం, మీకు మరి కాస్త క్లారిటీ రావచ్చు. ఏ పిక్చర్ ఈజ్ వర్త్ 1000 వర్డ్స్ అన్నట్టు అన్నమాట. ఈ బొమ్మలన్నీ స్కేల్ ప్రకారం మాత్రం డిజైన్ చేయలేదు, అంటే వాటి సైజుల్ని మేము ఇక్కడ చూపించడం లేదు. ఆ విషయం మనసులో పెట్టుకొని చూడండి. ఇది బొమ్మ. ముందు ఈ బొమ్మలో ఉన్నవేంటో చూద్దాం. ఈ ఎరుపు రంగులో ఉంది సూర్యుడు, ఈ నీలం నలుపు రంగులో ఉంది భూమి, ఈ వంకాయ రంగులో ఉంది చంద్రుడు. వీటి చుట్టూ 6 పొజిషన్స్లో నక్షత్రాలు ఉన్నాయి. అలాగే భూమికి సూర్యుని వైపు బ్లూ కలర్ వేసాం, అంటే ఇది పగలు, ఇది రాత్రి. సో వీడియోలో మొదటి పాయింట్ ఏం చెప్పామంటే మన కుతూహలశాలి చూసిన టైము చాలా ఇంపార్టెంట్ అని చెప్పాం. ఎందుకని? సూర్యునితో పోలిస్తే భూమికి 2 రకాల మూమెంట్లు ఉంటాయి. ఒకటి, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, అలాగే సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. ఉదాహరణకి అతను 9ంటికి పడుకొని ఆకాశంలోకి చూశాడు. చూడగానే నెత్తి మీద ఈ నక్షత్రాలు కనిపించాయి. కాసేపు ఆగిన తర్వాత, అంటే సుమారు సూర్యోదయం కల్లా చూస్తే ఏమవుతుంది? భూమి కొద్దిగా ఇటు తిరుగుతుంది కాబట్టి ఇంతకుముందు నెత్తి మీద కనపడిన నక్షత్రాలు ఇప్పుడు పక్కన కనపడటం మొదలు పెడతాయి. కాబట్టి ప్రతిరోజు నైటు అతను చూసే టైము ఒకటే అయి ఉండాలి. అలా చూస్తేనే సూర్యునితో పోలిస్తే నక్షత్రాల యొక్క మూమెంటు, లేదా నక్షత్రాలతో పోలిస్తే సూర్యుని యొక్క మూమెంటు క్లియర్గా అర్థమవుతుంది. అందుకని అది మైండ్లో పెట్టుకోమని చెప్పాం. ఇక ఇప్పుడు మనోడు యాక్చువల్గా ఏం అబ్జర్వ్ చేశాడో చూద్దాం. ఇది సూర్యుడు, ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కాబట్టి ఇది పగలు, నైటు. ఇక్కడ మంచం వేసుకొని చూస్తుంటే ఈ 3 నక్షత్రాలు కనపడి బాగా అట్రాక్ట్ అయ్యాడు. అతనికి ఏంటి, ఈ సూర్యుడి వైపు ఉన్న ఈ 2 పచ్చ నక్షత్రాలు కానీ, ఈ 5 పర్పుల్ నక్షత్రాలు కానీ కనిపించవు. ఎందుకంటే భూమి ఇటువైపు తిరగగానే ఇది పగలు కాబట్టి సూర్యుడి లైట్ డామినేట్ చేసి ఈ 2 నక్షత్రాల గుంపులో కనిపించవు. మహా కనపడితే ఈ 2 నక్షత్రాలు, ఈ 1 నక్షత్రం, లేదా ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ 4 నక్షత్రాలు కనపడే అవకాశం ఉంది. ఇప్పుడు టైం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఒక 3 నెలలు గడిచిపోయినాయి, 4 నెలలు గడిచిపోయినాయి. ఏం జరుగుతుంది? సూర్యుడు కొంత ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి రాగానే సూర్యుడి వెనక వైపు నీ నక్షత్రం పగటిపూట కనపడటం మానేస్తుంది.
ఇంతకుముందు నెత్తి మీద కనపడిన ఈ 3 నక్షత్రాల స్థానంలో ఈ 2 నక్షత్రాలు కనపడటం మొదలు పెడతాయి. ఈ 3 నక్షత్రాలు కనపడతాయి కానీ అదే సమయంలో ఇవి ఆరిజిన్ దగ్గర అంటే తూర్పు వైపుగా కానీ పడమర వైపు కానీ చాలా దూరంగా కనపడతాయి. అలాగే ఈ 5 నక్షత్రాలు కూడా ఆరిజిన్ దగ్గర కనపడటం మొదలు పెడతాయి. ఇందాక చూసిన పిక్చర్లో చూస్తే కనుక ఇవి సూర్యుడి వైపు ఉండటం మూలంగా పగటిపూట ఇవి ఇంకా కనిపించవు. కానీ 4 నెలల తర్వాత ఇవి మెల్లగా పగటిపూట అది కూడా ఉదయం వేళల్లో కనపడటం మొదలు పెడతాయి. ఇప్పుడు 3 నెలలు గడిచిన తర్వాత ఏమవుతుందో చూద్దాం. 3 నెలలు గడిచాక సూర్యుడు ఇక్కడికి చేరుకున్నాడు. అంటే ఇటువైపు పగల భూమికి. సో ఏ నక్షత్రాలను అయితే మన వాడు చూసి ఈ అబ్జర్వేషన్ మొదలుపెట్టాడో అవి పగటిపూట ఉండటం మూలంగా కనిపించవు. కాకపోతే అదే టైంకి రాత్రిపూట ఈ 5 నక్షత్రాలు కనపడటం మొదలవుతాయి. సరే, మళ్ళీ ఇంకొక 6 నెలలు గడిచిపోయింది. ఏమవుతుంది? సూర్యుడు మళ్ళీ ఇదే పొజిషన్లోకి వచ్చాడు. సరిగ్గా తను పడుకునే ముందు ఏ నక్షత్రాలను అయితే చూసి ఈ పరిశీలన అంతా మొదలుపెట్టాడో అవి మళ్ళీ అదే సమయంలో నెత్తి మీదకి వచ్చాయి. సో ఈ సైకిల్ అలా రిపీట్ అవుతానే ఉంది. ప్రతి 12 నెలలకోసారి అదే సమయంలో ఈ నక్షత్రాలు అదే స్థానంలో కనపడుతున్నాయి. 3 నెలలు అయ్యేసరికల్లా ఈ 2 నక్షత్రాలు కనపడటం, లేదంటే ఇది మాయమవటం, ఈ నక్షత్రాలు కనపడటం, అలా వాటి పొజిషన్ చేంజ్ అవుతూ ఉంది. ఎప్పుడైతే ఈ విశ్వం భూమి చుట్టూ తిరుగుతుందని ఒక నిర్ధారణకు వచ్చారో అప్పుడు ఆకాశాన్ని విభజించడం మొదలుపెట్టారు. దాని అర్థం భూమిని కేంద్రంలో పెట్టి అంటే సెంటర్లో ఉంచి భూమి చుట్టూ తిరుగుతున్న విశ్వాన్ని ముక్కలు ముక్కలుగా చేయడం అన్నమాట. అలా వృత్తాన్ని, ఆ సర్కిల్ని 27 భాగాలుగా చేశారు. 27 ఎందుకని మీరు అడగొచ్చు. ఎందుకంటే భూమి చుట్టూ చంద్రుడు ఒకసారి తిరగడానికి సుమారు 27 రోజులు పడుతుంది. ఈ విషయం ఆకాశాన్ని పరిశీలిస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది. కరెక్ట్గా చెప్పాలంటే 27.3. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్రస్తుతం సర్కిల్ని 360 డిగ్రీలు కోణాల కింద విడగొట్టారు కాబట్టి భూమి చుట్టూ చేసిన 27 భాగాల్లో ఒక్కో భాగం 13 డిగ్రీల 20 నిమిషాలకు వస్తుంది. 28వ నక్షత్రం కూడా ఉంది, కాకపోతే అది అంతగా వాడుకలో లేదు. ఆ 27 భాగాల్లో బాగా కాంతివంతంగా ఉండే కొన్ని నక్షత్రాలని లేదా నక్షత్రపు గుంపుల్ని గుర్తించి వాటికి పేర్లు పెట్టారు. అవే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి వగైరా వగైరా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు 2. ఇక్కడ పేరు ఒకటే ఉంది కదా అని ఆ పేరులో ఒకే నక్షత్రం ఉంటుంది అనుకోవద్దు. కొన్నిట్లో ఎక్కువ కూడా ఉండొచ్చు. ఉదాహరణకి శ్రావణ నక్షత్రంలో ఆకాశంలో ఒకే ఒక నక్షత్రం ఉంటే అశ్వినిలో 2, పుష్యాలో 3, హస్తాలో 5, కృత్తికాలో 6 నుంచి 9 దాకా నక్షత్రాలు కంటికి కనపడే చుక్కలున్నాయి. 2. ఇక్కడ నక్షత్రం అంటే అసలు అర్థం ఆకాశంలోని చుక్క కాదు, ఇందాక చెప్పిన 13 డిగ్రీల 20 నిమిషాల పట్టి, బ్యాండు. సూర్యుడు అశ్విని నక్షత్రంలో ఉన్నాడు అంటే ఆ చుక్క దగ్గర ఉన్నాడని కాదు. మనం ఆకాశంలో ఏ పట్టీకైతే, బ్యాండ్కైతే అశ్విని అని పేరు పెట్టామో ఆ ప్రాంతంలో ఉన్నాడని అర్థం. ఇంకా ఖచ్చితమైన లెక్కలు వేసుకోవడానికి ఈ నక్షత్రాల మధ్య గల యాంగిల్ని ఇంకో 4 భాగాలుగా విభజించి వాటిని పాదాలు అని పిలవడం మొదలుపెట్టారు. ఒక్కో పాదంలో 3 డిగ్రీల 20 నిమిషాలు ఉంటాయి. చంద్రుడు అశ్విని నక్షత్రం 2వ పాదంలో ఉన్నాడు అంటే అశ్విని నక్షత్రం అని పేరు పెట్టిన బ్యాండ్లో 3 డిగ్రీల 20 నిమిషాలు దాటేశాడు అని అర్థం. అంటే మొత్తం 27 నక్షత్రాలు, ప్రతి నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108. ఒక మంత్రాన్ని 108 సార్లు పఠించాలి, 108 ప్రదక్షిణాలు చేయాలి, 108 మందికి భోజనాలు పెట్టాలి అని అంటుంటాం కదా. ఆ 108 ఈ 108 అది ఎక్కడి నుంచే వచ్చింది మీకు అర్థమైందా? ఎక్కడితో వాళ్ళు సమయం కొలవడానికి అంటే రోజులు, నెలలు, సంవత్సరాలు లెక్కించడానికి ఒక యాంకర్ పట్టు దొరికింది. సూర్యచంద్రుల కదలికల్ని నక్షత్రాలతో పోల్చి చూస్తూ సమయాన్ని కొలవడం మొదలుపెట్టారు. మన పూర్వీకులు మాత్రమే కాకుండా బాబిలోనియా, మెసొపొటేమియా నాగరికతలు కూడా దాదాపు ఇదే విధానాన్ని అనుసరించాయి. ఇంకాస్త క్లారిటీ రావడానికి మళ్ళీ బొమ్మలోకి వెళ్దాం పదండి. ఈ బొమ్మలో మనవాడు ఆకాశాన్ని ఎలా విభజించాడో ఉంది. సో భూమి చుట్టూ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇలా తిరుగుతాయి అని ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత ఈ సర్కిల్ని, ఈ వృత్తాలని 23 భాగాల కింద డివైడ్ చేశాడు. చూడండి, ఒక్కో భాగం 13 డిగ్రీల 20 నిమిషాలు. అలా చేసిన తర్వాత ప్రతి భాగానికి ఒక పేరు పెట్టాడు. ఉదాహరణకి ఇక్కడ 5 నక్షత్రాలు ఉన్నాయి. ఈ నక్షత్రాలకి అశ్విని అని పేరు పెట్టాడు అనుకోండి. సో ఇక్కడ చూశారు కదా, చంద్రుడు భూమి నుంచి చూసే వాళ్ళకి అశ్విని నక్షత్రంలో ఉన్నాడు. అలాగే ఇక్కడ 1,
2, 3, 4 పాదాలు. సో చంద్రుడు 2 పాదాలు దాటి 3వ పాదంలో ఉన్నాడు. అంటే భూమి నుంచి చూసే వాళ్ళకి చంద్రుడు అశ్విని నక్షత్రం 3వ పాదంలో ఉన్నాడు అని చెప్తారు. అలాగే సూర్యుడు కూడా ఇక్కడ ఏదైనా నక్షత్రం ఉంటే కనుక సాయంత్రం టైంకి ఈ నక్షత్రం సూర్యుడి వైపు మసగ్గా కనపడటం మొదలు పెడతాడు. కాబట్టి సూర్యుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసి సూర్యుడు ఆ నక్షత్రంలో ఉన్నాడు అని చెప్పేసి చెప్తారు. సూర్యుడి బొమ్మ ఇక్కడ పెద్దగా ఉంది, టెక్నికల్గా సూర్యుడు చాలా చిన్నగా ఉండి ఏదో ఒక నక్షత్రంలోనే ఉంటాడు, అది మాత్రం మర్చిపోద్దు. ఇక్కడి నుంచి సబ్జెక్టు కాస్త క్లిష్టంగా మారుతుంది. బాగా కుతూహలం ఉంటే తప్ప ఫాలో అవడం కష్టం. అది మీకు ఉందని అనుకుంటున్నాం, మమ్మల్ని డిసప్పాయింట్ చేయొద్దు. అలానే అర్థం కాకపోతే వీడియో పాజ్ చేసి ఆలోచించడానికి, ఇంకోసారి చూడడానికి కూడా అస్సలు మొహమాట పడద్దు. ఇందాక భూమి చుట్టూ ఉన్న ఆకాశాన్ని 27 ముక్కలుగా విభజించి ఆ ముక్కలకి నక్షత్రాల పేరు పెట్టారు అనుకున్నాం కదా. కానీ అవన్నీ మనకు కనిపించవు. భూమి మీద మనం ఉన్న స్థానాన్ని బట్టి, మనం చూసే సమయాన్ని బట్టి, ఏడాదిలో ఉన్న ఋతువును బట్టి 12 నుండి 15 దాకా మనకి రాత్రిపూట కనపడతాయి. ఆ మిగతావి సూర్యుని వైపు ఉండి మనకి పగటిపూట సూర్యుని వల్ల వచ్చే కాంతి మూలంగా కనిపించవు. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి 27 రోజులు పట్టినా పౌర్ణమికి లేదా అమావాస్యకి మధ్య 29.5 రోజుల సమయం ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు ఈ 27 రోజుల్లో భూమి చుట్టూ ఒక రౌండ్ వేసేలోపు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ కాస్త ముందుకు వెళ్తాడు. కాబట్టి ఈ వీడియోలో చూస్తున్న విధంగా అప్పట్లో కరెంటు లేదు, లైట్లు లేవు. కరెంట్ అంటే గుర్తొచ్చింది, కరెంటు ఎలా పుట్టిందో ఒక మంచి వీడియో చేశాం, దాని లింకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం, ఒకసారి చూడండి. కరెంటు లైట్లు లేకపోయేసరికి వాళ్ళు చేసే హోమాలకి, యజ్ఞాలకి పౌర్ణమి అమావాస్యలు అవసరం ఉండటం, ఆ సమయంలోనే ప్రకృతిలో అనేక మార్పులు జరగడం, అంటే సముద్రపు ఆటుపోట్లు పెరగడం గట్రా ఇవన్నీ పరిశీలించి అమావాస్య పౌర్ణమిల ఆధారంగా రోజుల్ని లెక్క పెట్టడం మొదలుపెట్టారు. అమావాస్యతో మొదలుపెట్టి పౌర్ణమి వరకు ఉన్నదాన్ని శుక్లపక్షం అని పేరు పెట్టి 15 తిథులుగా, పౌర్ణమి నుంచి అమావాస్యకు ఉన్నదాన్ని కృష్ణపక్షం అని పేరు పెట్టి ఇంకో 15 తిథులుగా డివైడ్ చేశారు. అంటే మొత్తం 30 తిథులుగా వర్గీకరించారు. ఈ తిథులే వాళ్ళకి రోజులు, 30 తిథులే వాళ్ళకి నెల, చంద్రమాసం, లూనార్ మంత్. ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలంటే ఒక సర్కిల్లో, ఒక వృత్తంలో 360 డిగ్రీలు ఉంటాయి. కాబట్టి చంద్రమాసంలో 30 తిథులు ఉంటాయి. కాబట్టి ఒక్కో తిథిలో సుమారు 12 డిగ్రీలు ఉంటాయి. అంటే ఆకాశంలో చంద్రుడు 12 డిగ్రీలు ప్రయాణిస్తే ఒక తిథి రోజు గడిచినట్లు. సూర్యునితో అసలు సంబంధం లేదు. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే, మనం ఈరోజు వాడుతున్న సోలార్ డేలో ప్రతిరోజు సుమారు 24 గంటలే ఉంటాయి. కానీ లూనార్ డేలో అలా కాదు. ఒక లూనార్ డేలో 19 గంటలుంటే మరో దానిలో 26 గంటలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే చంద్రుడు భూమి చుట్టూ వృత్తాకారంలో, సర్కిల్గా కాకుండా దీర్ఘ వృత్తాకారంలో, ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతుంటాడు. భూమికి దగ్గరగా వచ్చినప్పుడు చంద్రుడు వేగం ఎక్కువ ఉండి ఇందాక చెప్పిన 12 డిగ్రీలని వేగంగా దాటేస్తే, దూరంగా వెళ్ళినప్పుడు దాని వేగం తగ్గి అదే 12 డిగ్రీలు కవర్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. దాని అర్థం ఒక తిథి మనకి పొద్దున్నే మొదలై రాత్రికల్లా అయిపోవచ్చు కూడా. ఇప్పటిదాకా చెప్పిన చంద్రమానాన్ని టూకీగా చూస్తే చంద్రుడు తన కక్షలో 12 డిగ్రీలు తిరగడాన్ని తిథిగా నిర్ణయించి ఒక రోజుగా భావిస్తే, సూర్యునితో పోలిస్తే 360 డిగ్రీలు తిరగడాన్ని, ఒక ఫుల్ రౌండ్ వేయడాన్ని నెలగా భావించారు. అలాంటి 12 నెలలని ఒక ఏడాదిగా, లూనార్ ఇయర్గా ఫైనల్ చేశారు. పౌర్ణమి రోజు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో చూసి ఆ నెలకి ఆ నక్షత్రం పేరే పెట్టారు. అవే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం లాంటి మన 12 నెలలు. అందుకే నెలలకి నక్షత్రాల పేర్లు ఉంటాయి. కాకపోతే ఈ లెక్కలో చిన్న తిరకాసు ఉంది. ఒక చంద్రమాసంలో, అంటే పౌర్ణమి నుండి పౌర్ణమికి ఖచ్చితంగా చూస్తే 29.5 రోజులు పడుతుంది. అలాంటి 12 చంద్రమాసాలు కలిస్తే ఒక సంవత్సరం అవుతుంది. దీనిలో 354 రోజులు మాత్రమే ఉంటాయి. అంటే మనం ఇప్పుడు వాడే ఏడాది కంటే సుమారు 10 రోజులు తక్కువ. అది మైండ్లో పెట్టుకోండి. ఇక్కడికి మళ్ళీ వద్దాం. మళ్ళీ బొమ్మ పడాల్సిందే, పదండి. ఇకపోతే చంద్రుడు, తిథులు. ఇక్కడ చూశారు కదా, చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు తన వేగం పెరిగి ఆ 12 డిగ్రీల డిస్టెన్స్ని, అంటే ఒక తిథిని 10 గంటల్లో కవర్ చేస్తే, భూమికి కొద్దిగా దూరంగా వెళ్ళగానే, ఇక్కడికి వెళ్ళగానే అదే 12 డిగ్రీల తిథిని కవర్ చేయడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది. అంటే సుమారు 15 నుంచి 19 గంటలు పట్టచ్చు. ఆ దూరం పెరిగే కొలది ఆ తిథి యొక్క డ్యూరేషన్,
సమయం పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ అలాగే భూమికి దగ్గరగా రాగానే మళ్ళీ ఫాస్ట్గా మూవ్ అవుతాడు. కాబట్టి తిథులు మళ్ళీ ఫాస్ట్గా కౌంట్ అవ్వటం మొదలు పెడతాయి. కాబట్టి ఒక తిథి అనేది 10 గంటల్లో ఫినిష్ అవ్వచ్చు, 20 గంటల్లో కూడా ఫినిష్ అవ్వచ్చు. అది చంద్రుడికి భూమికి మధ్య గల ఉన్న దూరం మీద ఆధారపడి ఉంటుంది. చంద్రునితో పోల్చి తయారు చేసిన క్యాలెండర్ కొంతకాలం బాగానే ఉపయోగపడింది. కానీ దీనిలో ఒక సమస్య ఉంది. మన సీజన్స్, ఋతువులు చంద్రుని మీద కాకుండా సూర్యుని మీద ఆధారపడి ఉంటాయి. సంచారజీవిగా ఉన్నంతకాలం పర్వాలేదు, కానీ కాలం గడిచే కొద్దీ వ్యవసాయం మీద ఆధారపడడం పెరగడంతో సూర్యుని కూడా పట్టించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాన ఎప్పుడు పడుతుంది, నాట్లు ఏ కాలంలో వేయాలి, పంట ఎప్పుడు చేతికొస్తుంది లాంటి వాటికి సూర్యుడు ఖచ్చితంగా కావాలి. అందుకని సూర్యునితో కూడా ఒక క్యాలెండర్ తయారు చేయడం మొదలుపెట్టారు. అప్పటికే ఆకాశాన్ని 27 నక్షత్రాలుగా విభజించి పేర్లు పెట్టారు. కాబట్టి ఇక్కడ పని కొద్దిగా సులభమైంది. సూర్యుడు ఏ నక్షత్రంలో ఉంటే వానలు పడతాయో, ఏ నక్షత్రంలో ఉంటే ఎండాకాలమో, ఏ నక్షత్రంలో ఉన్నప్పుడు పంట కోత కొయ్యాలో ఇవన్నీ సులభంగా అర్థం చేసుకోగలిగారు. భూమి 23.5 డిగ్రీలు వంపు తిరిగి తన చుట్టూ తాను తిరగడం మూలంగా ఋతువులు, కాలాలు ఏర్పడతాయన్న విషయం మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. అనగా భూమి పై భాగం సూర్యునికి దగ్గరగా ఉన్నప్పుడు అక్కడ వేసవికాలం వస్తే కింద భాగం చలికాలం ఉంటుంది. అలానే కింద భాగం వేసవి అయితే పైన శీతాకాలం. ఇందాక సూర్యుడు కూడా భూమి చుట్టూ తిరుగుతున్నాడు అని ఒక ఊహకొచ్చారు అనుకున్నాం కదా. అలా కొంతకాలం పరిశీలించేసరికి ఆ తిరిగే సమయం 365 రోజులుగా తేలింది. అంటే పూర్వీకుల దృష్టిలో భూమి చుట్టూ సూర్యుడు ఒకసారి తిరగడానికి 365 రోజులు పడుతుందన్నమాట. అదే మనం ఈరోజు వాడుతున్న సంవత్సరం. ఇందాక చెప్పినట్లు ఇదే వ్యవసాయానికి, దానికి సంబంధించిన పనులకి ఆధారం. ఈ కారణం మూలంగానే చాలా పండుగలు ఒక్కో సంవత్సరం ఒక్కో తేదీన వస్తున్నా సంక్రాంతి మాత్రం సరిగ్గా జనవరి మధ్యలో వస్తుంది. ఎందుకంటే ఇది వ్యవసాయానికి సంబంధించిన పండుగ. మీకు కుతూహలం ఎక్కువ ఉంటే కనుక ఇక్కడ అనుమానం రావాలి. సూర్యుడు బాగా కాంతితో ఉంటాడు కదా, అలాంటప్పుడు అతని వెనకున్న నక్షత్రాలు మన కంటికి ఎలా కనబడతాయి? ఏ నక్షత్రంలో సూర్యుడు ఉన్నాడో మనకి ఎలా తెలుస్తుంది అని. ఈ సమస్యకి 2 పరిష్కారాలు ఉన్నాయి. ఒకటి, సూర్యుడు పొద్దున్నే ఉదయించేటప్పుడు కానీ సాయంత్రం అస్తమించేటప్పుడు కానీ దానికి దగ్గరలో నక్షత్రాలు కనపడతాయి. అవి చూసి మనం ఒక క్లారిటీకి రావచ్చు. రెండోది, రాత్రిపూట మనకి ఏ నక్షత్రాలు కనపడుతున్నాయో పరిశీలించి కూడా సూర్యుడు వాటికి వ్యతిరేక దిశలో ఆ రోజున ఏ నక్షత్రంలో ఉంటాడో లెక్క కట్టచ్చు. ఒకసారి నక్షత్రాల పటం మ్యాప్ తయారు చేయగలిగామా ఇక అంతా సులభమే. ఇందాక చెప్పింది మీకు గుర్తుంటే చంద్రమానం ప్రకారం ఏడాదిలో 354 రోజులుంటే సౌరమానం ప్రకారం 365 రోజులు ఉంటాయి. అంటే ప్రతి సంవత్సరం సుమారు 10 రోజులు తేడా వస్తుంది. కాలం గడిచే కొద్దీ ఈ తేడా పెరిగి 2 క్యాలెండర్లో మ్యాచ్ అవ్వకుండా బాగా మారిపోతాయి. ఈ సమస్యను పరిష్కరించడం ఎలాగా? ఏదో ఒక మంచి సమయం చూసుకొని ఈ రెండింటిని సమన్వయం చేయాలి, అంటే రీసెట్ చేయాలి. దీనికోసం మొదలుపెట్టిందే యుగం అనే కాన్సెప్టు. 5 సౌర సంవత్సరాల్లో 5 సోలార్ ఇయర్స్లో 1826 రోజులు ఉంటాయి. అలానే 62 చంద్రమాసాలలో లూనార్ మంత్స్లో 1830 రోజులు ఉంటాయి. అంటే 5 ఏళ్ళు గడిచేసరికి సోలార్ ఇయర్, లూనార్ మంత్స్ ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతాయి. ఇక్కడే వాళ్ళు క్యాలెండర్ని రీసెట్ చేసుకుంటారు. అంటే ఇక్కడి నుండి చంద్రమాసాన్ని మళ్ళీ చైత్రంతో లెక్కించడం మొదలు పెడతారు. అంటే కాలగణన మళ్ళీ మొదలవుతుంది. రెండింటికి మధ్య 4 రోజులు తేడా ఉన్నా ఆ రోజుల్లో వాళ్ళున్న పరిస్థితులకి అంత ఖచ్చితత్వం సరిపోతుంది. ఇలా పాత క్యాలెండర్ని ఆపేసి మళ్ళీ సరికొత్త క్యాలెండర్తో సమయాన్ని లెక్కించడాన్నే వాళ్ళు యుగం అని పేరు పెట్టారు. అంటే ప్రతి 5 ఏళ్లకోసారి పాత చంద్రమాసాన్ని అప్పటిదాకా వేసిన లెక్కలనే పక్కన పెట్టి కొత్త చంద్రమాసంతో సమయాన్ని కొలవడం మొదలు పెడతారు. అంటే ఒక యుగం అయిపోయి కొత్త యుగం మొదలవుతుంది. ఆ తర్వాత కాలంలో పురాణాలు రాసేటప్పుడు ఈ యుగం అనే కాన్సెప్ట్ని తీసుకొని దానికి మసాలాలు గట్రా జోడించి ఎక్కడెక్కడికో తీసుకుని వెళ్ళిపోయారు. అదంతా వేరే కథ. ఈ విధంగా రోజుల్ని, నెలల్ని, చంద్రుణ్ణి పరిశీలిస్తూ తిథుల ద్వారా లెక్కిస్తే వ్యవసాయానికి ఉపయోగపడే సంవత్సరాలని సూర్యుడిని బట్టి లెక్కించి ఈ రెండింటిని సమన్వయం చేసుకోవడానికి ప్రతి 5 ఏళ్లకోసారి క్యాలెండర్ని రీసెట్ చేసుకునేవాళ్ళు, యుగాన్ని తిరిగి మొదలుపెట్టేవాళ్ళు. ఇది 2500 సంవత్సరాల క్రితం మన వాళ్ళు సమయాన్ని కొలిచిన పద్ధతి. ఇది జరిగిన తర్వాత అలెగ్జాండర్ ద్వారా రాసులు, రాశి ఫలాలు,
వ్యక్తిగత జాతకాలు లాంటి మూఢాచారాలు మన దగ్గరికి రావడం, సూర్య సిద్ధాంతాల లాంటి గ్రంథాలు రాయబడి ఈ కాల కొలతల్లో ఇంకా ఖచ్చితత్వం సాధించడం జరిగాయి. ఈ వీడియోకి మంచి వ్యూస్ వస్తే కనుక రాసులు మన దేశంలోకి ఎలా వచ్చాయి, అప్పటికే ఉన్న ఈ నక్షత్రాల లెక్కల్ని రాసులతో మన వాళ్ళు అద్భుతంగా ఎలా అనుసంధానించారు లాంటి విషయాలు మరో వీడియోలో చెప్పేస్తాం. మీకు నచ్చితే లైక్ చేయడంతో పాటు షేర్ చేయండి. కుతూహలం ఉప్పొంగి మెంబర్లుగా జాయిన్ అయిన ఈ కుతూహలశాలకి మా కుతూహల సలాం. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కుతూహలంగా ఉండండి, కుతూహలశాలని చూడండి.